మెగా మెడిటేషన్ సమిట్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనకు జూన్ 18 నుండి 21 వరకు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ విశ్వాలయంలో మనకు ఈ మెడిటేషన్ సమిట్ జరగబోతుంది. ఆ సమిట్కి ఎవరెవరు రావాలి, అసలు ఎందుకు జరగబోతుంది, ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. దేశ విదేశాల్లో పర్యటన చేస్తూ ధ్యాన జగత్తులో భాగంగా ధ్యానం ఆత్మజ్ఞానం అందిస్తూ దేశ విదేశాల్లో పర్యటన ముగించుకొని పర్యటన చేస్తూనే ఉంటారు. వారు మళ్ళీ అటు వెళ్తూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు. సో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సత్యవాణి గారి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే రాము గారు. వెల్కమ్ టు మెగా మెడిటేషన్ సమిట్ స్పెషల్ ప్రోగ్రామ్ మేడం. మేడం, మెడిటేషన్ సమిట్ ఇండియాలో ఈసారి జరుగుతుంది కదా, ఇంతకుముందు ఎక్కడెక్కడ జరిగింది మేడం? నేను ఫస్ట్ యుఎస్కి వెళ్ళేటప్పుడు డాలస్లో మెగా సమ్మిట్ అండి. అది ఇక్కడి నుంచి తెలిసింది మనకి. ఆ టైంలో మేము ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. 2 పర్పస్లు. ఇటు మెగా సమ్మిట్ చూసినట్టు ఉంటుంది, మన అందరినీ ఆత్మీయులందరినీ కలుస్తూ ఆ డయాస్, ఆ వేదిక, ఆ పెద్ద కలయిక అన్ని ఫస్ట్ టైం కదా అంత పెద్ద మూమెంట్లో మనం గ్లోబల్ లెవెల్లో చేసుకోవడం మెగా సమ్మిట్ అనేది. దానికి మా వారు నేను ఇద్దరు వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ది డాలస్. మనకి ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ చాలా మంది ఉన్నారు అక్కడ. దివ్య అని, మరి మనకి శర్మ గారు, మనం మేడం, చాలా పెద్ద గ్రూప్ ఉందండి, డాలస్ గ్రూప్ అంటే. మరి వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో అద్భుతంగా చేయడం జరిగింది. అక్కడ మా మేనల్లుడు అరుణ్ కుమార్ అరుణారాణి, అంటే లక్ష్మీ మేడం అప్పాజీ గారి పెద్ద అమ్మాయి, అలా అబ్బాయి ఉన్నాడు అక్కడే. దాంతో పాటు ఇంకా చుట్టుపక్కల ఇంకొక మేనల్లుడు రాలీలో అలా అలా అందరూ ఉన్నారు. ఈ 2 పర్పస్లు అవుతున్నాయి మాకు. అదొక అదృష్టం చెప్పాలి. మరి మెగా సమ్మిట్కి అలా వెళ్ళడం జరిగింది. నేను, మా పాప, అల్లుడు, ఫ్యామిలీ మెంబర్స్ మేము ఒక 50 మెంబర్స్ ఉండి ఉంటాం మెగా సమ్మిట్ లో. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మేము ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి అందరం కలిసి చాలా చాలా అద్భుతంగా జరిగిందండి. అంటే ఇక్కడ ధ్యానమా చక్రాలు చూడడం ఒక లెక్క, అక్కడ చూడడం ఒక లెక్క అండి. ఇక్కడ వేల మందితో మనం ఫస్ట్‌లో మనం కూడా కర్నూలు చేసేటప్పుడు వందల మంది, వేల మందితో స్టార్ట్ అయింది అది. ఇప్పుడు పూటకు 10,000 మందితోని, పూటకు 25,000 మందితోని, రోజుకి ఎన్నో వేల మందితో జరుగుతుంది. అక్కడ కొన్ని వందలతో జరగడం చాలా గొప్ప విషయం. ఫస్టే ఒక 1000 మందికి టార్గెట్ చేసుకొని డాలస్‌లో పెట్టడం జరిగింది. అద్భుతంగా జరిగిందండి ప్రోగ్రామ్ అది. ఎంతో ప్రీ ప్లాన్డ్‌గా చక్కగా అందరూ జాబులు చేస్తున్న వాళ్ళే అక్కడ. వాళ్ళంతా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తే గాని కాని పరిస్థితి అయ్యుండొచ్చు. వాళ్ళ యొక్క అక్కడ ఇదయ్యుండొచ్చు. అవి చేస్తూ ఎంతో టైం పాటిస్తూ చక్కగా టైంని ఒక 6 నెలల నుంచి ప్రణాళిక వేసుకొని అద్భుతంగా చేశారు. అన్ని స్టేట్స్ నుంచి కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు. వండర్‌ఫుల్ అనిపించిందండి. అంటే అమెరికా ఎళ్ళామా, పిల్లలు చూసామా అన్నది ఒక ఎత్తైతే, మెగా సమ్మిట్ టైమ్‌లో వెళ్ళడం అనేది అక్కడ 3 డేస్ స్పెండ్ చేయడం. అందరికి ఒకే అకామిడేషన్ ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. ఒక దీంట్లో లాగా ఒక హోటల్‌లో బుక్ చేశారు. అది మరీ సందడిగా అనిపించింది. అంటే రోజు ఉదయం కార్యక్రమాలు డయాస్ మీద ఇవన్నీ చూడడం ఒక ఎత్తైతే, అంత ప్రోగ్రామ్ అయిపోయి ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఒకే దగ్గర కూర్చొని చక్కగా మంచి సజ్జన సాంగత్యం చేస్తూ, భోజనాలు చేస్తూ, మళ్ళా ఎవరి రూములకి వాళ్ళు ఎళ్ళే వరకు చాలా చాలా వండర్‌ఫుల్ అనిపించిందండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి పేరెంట్స్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఎవరైతే అమెరికాలో వాటిలో ఉన్నారో ఆళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని స్టేట్స్ నుంచి రావడం కూడా జరిగింది. మరి అది వండర్ పరి ఆధ్వర్యం, మరి అటు అట్లాంటా శ్రీకాంత్ గారు, ఇటు శర్మ గారు, అటు మనకి రాలీ గ్రూపు, అలా అన్ని గ్రూపులు చక్కగా మన ఆస్టిన్ వాళ్ళు, చుట్టుపక్కల అందరూ కలిసి మంచి అద్భుతంగా చేశారండి. ఒక టీమ్ వర్క్‌తో. గ్రేట్ టీమ్ వర్క్. అది పత్రిసారి యొక్క ఒక గొప్ప కళ. ధ్యాన జగత్ అవ్వడం అనే దాంట్లో మరి భాగంగా జరిగింది. అది చాలా ఆనందం అనిపించింది. అందరిని కలుసుకోవడం. ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద. అంటే మనం వన్ అందరి ఊర్లకెళ్ళి వాళ్ళందరిని పరిచయం చేసుకొని మనం పలకరించంటే అన్ని స్టేట్స్ తిరగాలి. ఒక సంక్రాంతి సంబరాలు ఎలా అయితే మనం చేసుకుంటామో, ఒక ఉగాది సంబరాలు ఎక్కడ చేసుకుంటామో మనం, ధ్యానమా చక్రాలు ఎలా చేసుకుంటామో అలాగ అందరూ కలిసి చేయడం అనేది చాలా అద్భుతం అనిపించింది. వండర్ఫుల్ మేడం. మనం ఇండియాలో ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు, చక్రాలు, యాగాలు కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు. మనం ఇక్కడ చూసింది మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత బిజీ పీపుల్ కూడా వారి ఆత్మజ్ఞానానికి సమయం ఇచ్చేది మీరు ఇటు రక్త సంబంధీకులతో పాటు ఆత్మ సంబంధీకులను కలుసుకోవడానికి వెళ్ళడం అల్టిమేట్గా ఉంది మేడం. సో మరి ఇక్కడ మనం ధ్యాన మహా చక్రాలు, యాగాలు జరుపుకుంటున్నాం కదా మేడం.
మనం ఇక్కడ జరుపుకునే దానికి అక్కడ జరుపుకునే దానికి ఏంటి ప్రత్యేకతలు మేడం? ప్రత్యేకత అదే అంటే చెప్తున్నాను కదండి. ఇక్కడ మనం కొన్ని ఫస్ట్ లో మనం ధ్యాన యజ్ఞాలు చేసేటప్పుడు కర్నూలు అవన్నీ అంతా ఒక టీమ్‌తో ఏసేసేవారు. తర్వాత ఇంకా పెద్దగా జరిగిన తర్వాత సంవత్సరం అంతా ఒక ప్రణాళికతో చేసేవారు. ఒక పద్ధతిగాను. ఇప్పుడైతే సంవత్సరాలు పట్టట్లేదు మనకు. నెలలు సరిపోతున్నాయి. ఒక 3 నెలల్లో ప్రణాళిక చేసుకున్న చక్కగా అద్భుతం అన్నీ జరిగి అన్నీ మనకు రెడీగా ఉన్నాయి. ధ్యానవచక్కం, కైలాసపురి అన్నీ కలిసి సరిపోతుంది. ఇంతకుముందు కొత్త కొత్త ప్లేస్‌లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు యెస్. డాలస్ అనేది వాళ్ళకి కొత్త ప్లేసే కదండీ. ఒక ప్లేస్‌ని ఎంచుకొని ఒక హాల్ బుక్ చేసుకోవాలి. ఇదంతా ఒక 1 ఇయర్ పడతదంట వాళ్ళకి. ముందుగానే ఒక ఫండ్స్‌ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆళ్ళ ఫండ్స్ పెట్టుకునే విధానం కూడా చాలా నచ్చిందండి నాకు. నాకు కొత్తగా నచ్చిందది. ఎవరికైతే జాబ్స్ వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరు ఫస్ట్ సాలరీ అందుకున్న వెంటనే ఏం చేస్తారంటే, ఆ ఇయర్‌లో ఫస్ట్ మంతో, సెకండ్ మంతో ఏదో మంత్‌లోని ఒక సాలరీలో ఒక ఇంత ఇన్‌కమ్ అని సంవత్సరానికి ఒకసారి తీసేస్తారండి. కొంతమంది కోర్ పీపుల్. ఒక 50 మెంబర్స్ అనుకోండి. అంటే ఒక ఫండ్ అనేది ఆ సంవత్సరం మొత్తం మీద జరిగే కార్యక్రమాలకి వాళ్ళొక ఫండ్ రైజ్ చేసుకుంటారు. అలా మరి ధ్యాన మరి మెగా సమ్మిట్ అంటే ఇంకా పెద్దది గదా! అలాగా డాలర్స్ అనేది చాలా చాలా ఎక్కువగా అందరూ కొన్ని కొన్ని మంది ఒక రూ. 1,00,000, 2,00,000 అంటే మనం ఒక $100 ఇచ్చేవాళ్ళు, $1,000 ఇచ్చేవాళ్ళు, $3,000 ఇచ్చేవాళ్ళు. అలాంటి కొంత కోర్ పీపుల్ అంతా ముందు మనీని రైజ్ చేసుకుంటూ ఎవరెవరిని పిలాలి, ఎలా పిలాలి అన్నీ ముందుగా బుక్ చేసుకోవాలండి అక్కడ. ఇదేదో అప్పటికప్పుడు అంటే ఒక 1 మంత్, 10 డేస్ ముందు గూడా కాదు. చాలా ప్రీ ప్లాన్డ్‌గా మనకంట కొంచెం సిస్టమేటిక్‌గా చేయాలక్కడ అన్నీ గూడాను. ప్రతీది. అంటే దేశం కాదు దేశం కదా! మన దేశంలో, మన ఊర్లో, మన రాష్ట్రంలో, మన పక్కన ఊర్లో చేసుకోవడం వేరే. అక్కడ ఎన్నో రకాల యొక్క అందరూ ఉంటారు గాబట్టి, వాళ్ళందరి చేత మరి ఎక్కడ మనం తక్కువగా వస్తుంది, ఎలాంటి హాల్ బుక్ చేసుకోవాలి, ఒక ధ్యానం కోసమే కాదు మరి ఖచ్చితంగా మరి టిఫిన్సు, లంచు, డిన్నరు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి దగ్గరగా మనం వాళ్ళకి అకామిడేషన్ తీయాలని ఎవరికీ ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది ఉండకూడదు. ఇన్ని మనం ఫస్ట్‌లో మనం గూడా అలా చేసేవాళ్ళమే. ఇప్పుడు అక్కడ మెగా సమ్మిట్ ఫస్ట్ టైమ్ చేయడం గదా! అది చాలా అద్భుతంగా వాళ్ళు అన్ని చెప్పేవారు. ఎన్ని జూమ్ సెషన్‌లు చేసామో మేమని. ఒక 6 నెలలు, 7 నెలలు ప్రిపరేషన్ చేస్తే ఇంతవరకు అయిందని. తర్వాత రెండోసారి రాలీలో జరిగింది. తర్వాత మనకి లాస్ ఏంజెల్స్, ఎల్ఏలో జరిగింది. అక్కడ పరి వాళ్ళు ఉంటున్నారు. ఆ ప్లేస్‌లో జరిగింది. అది కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అది. చూడండి ఒకే దేశం కానీ అమెరికాలోని డాలస్‌లో ఒక రకంగా జరిగితే, మరి రాలీలో ఒక రకంగా జరిగింది. ఎల్ఏలో ఒక రకంగా జరిగింది. ఇప్పుడు అట్లాంటా ఫోర్త్ మెగా సమ్మిట్ కూడా జరుగుతుంది. మరి ఇలా అంచెలంచెలుగా వాళ్ళందరూ ఒక టీమ్ వర్క్‌తోనండి. ఏ ఒక్కరితోనో, ఏ 10 మందితో చేసే వర్క్ అయితే కాదు. మన తెలుగు వాళ్ళుండాలక్కడ. తెలుగు వాళ్ళతో పాటు పీఎస్ఎస్ మాస్టర్స్ అయ్యుండాల. వాళ్ళు అంతో కింతో కొంచెం సీనియర్స్ అయితేనే గాని ఇన్ని విషయాలు అర్థం కాదు ఆళ్ళకి. యెస్. చాలా చాలా కొత్త వాళ్ళొచ్చిన వాళ్ళందరూ వాలంటీర్స్ చేశారు. యెస్. చాలా చక్కగా సేవా తత్పరత. బాగా ఎంతో అద్భుతంగా చేశారండి వాలంటీర్స్ అక్కడ. వాళ్ళ జాబులకి ఎంత సాలరీస్ వచ్చే జాబుల్ని, టైంని మరి ఎక్కడెక్కడో దూరం నుంచండి 12 గంటలు, 15 గంటలు జర్నీలు చేసి, చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వెహికల్స్ చేసుకొని వచ్చారంటే 3 రోజులు ఫ్యామిలీస్‌తో. అది వండర్‌ఫుల్ అని చెప్పాలి. నిజంగా వావ్! చెప్పాలంటే గ్రేట్ అండి. వెరీ నైస్ ఇన్స్పిరేషన్ మేడం. అసలు మనకు తెలుగువారే వెలుగువారు అని పత్రి సార్ ఎన్నిసార్లు చెప్పారు. అంత ఆ వెలుగు అన్ని దేశాల్లో ప్రసారం చేయడానికే ఈ సమిట్స్ జరుగుతున్నాయని అర్థమైంది మేడం. మరి ఇప్పుడు ఇన్ని దేశాల్లో ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఇండియాలో జరిగే మెగా మెడిటేషన్ ప్రత్యేకత ఏంటి మేడం? దీని ఉద్దేశం ఏంటి? ఇది, ఇది కూడా ఒక మంచి ఇన్‌స్పిరేషనేనండి. ఇప్పుడు మెగా సమ్మిట్‌కి చాలా మంది వెళ్ళలేరు కదా! వేరే కంట్రీస్‌లోని ఒక స్టాండర్డ్స్ ఉంటుందక్కడ. అది మీకు తెలుసు. ఇక్కడ ధ్యానమా చక్రాలు, ఇక్కడ ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాయాగాలు, మనం చేసే కార్యక్రమాలన్నీ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. వేరే వేరే దేశాల్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో కొంచెం అది అఫీషియల్ అనొచ్చో, కార్పొరేట్ అనొచ్చో, లేతే ఇంకొంచెం సిస్టమాటిక్ అనొచ్చో సంథింగ్ మరి. మనం బయట బయట వాళ్ళని మనం చాలా మంది గెస్ట్‌లు పిలుచుకుంటాం అక్కడ. అక్కడ గూడా మనం. అందరూ ఫర్దర్‌గా ఒక గ్రాడ్యుయేట్ కొంచెం ఎడ్యుకేటెడ్‌గా ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళందరికీ చేసేటప్పుడు ఏమైందంటే అది అందరూ ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళలేరు మెగా సమ్మిట్స్‌కి. అయ్యో! అక్కడ అమెరికాలో మెగా సమ్మిట్ ఎంత బాగా అయిందో, ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందని వింటారు గదా! ఆ స్టాండర్డ్స్ ఇక్కడికి తేవాలి అన్నది పని ఉద్దేశం నాకనిపిస్తుంది. మరి అన్ని స్టేట్స్‌ని కలుపుకొని అందరికి ఇంపార్టెంట్ ఇస్తూ, అక్కడ ఎస్. ఎలాగైతే వాళ్ళందరూ ఒక టీమ్ వర్క్ లాగా అందరూ ఒక యూనిటీ లాగా ఎంత బాగా చేశారంటే చూడండి. ఇప్పుడు హైదరాబాద్ ధ్యాన చక్రం చేశారు. చుట్టుపక్కల వాళ్ళని కాకుండా మనకెన్నున్నాయి? ఇప్పుడు విజయవాడ, ఉత్తరాంధ్ర, రాజమండ్రి, మరి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఎన్నో స్టేట్స్. సార్ మనకప్పుడు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అన్నన్ని స్టేట్స్‌కి ఇవ్వడం జరగడం. ఇవన్నీ చాలా చాలా రకాలు మనం అన్ని ప్రాక్టికల్ చేసేసాం ఇక్కడ. ఎస్ ఇప్పుడు మేడం. అద్భుతంగా జరుగుతున్నాయి. అక్కడ లాగా ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ మందిని కలుపుకుంటూ ఒక మ్మ్. జ్ఞానాన్ని పంచే విధానం కావచ్చు, అందరిని కలుపుకునే విధానం కావచ్చు, అది స్టేట్ అంతా మొత్తం మీద ఓవరాల్‌గా పని
ఆ స్టాండర్డ్స్ ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. నాకైతే మరి నా అవగాహనకు వచ్చిన ఆలోచన ఇది. ఎస్. అందుకేనేమో మెగా సమ్మిట్‌గా చేయడము, మరి యంగ్‌స్టర్స్‌ని కూడా ఎక్కువ మంది యూత్‌ని కూడా వాలంటీర్స్‌గా తీసుకోవడం, మెయిన్ వర్క్ టీమ్ వర్క్ చేసేటట్టు గాని, కొత్త వాళ్ళ నాలెడ్జ్‌ని కూడా తీసుకోవాలి. ఎంతసేపు పాత వాళ్ళు వదలకూడదండి. కొత్త ఎనర్జీని కూడా మనం ఎక్కువగా బూస్టప్ చేయాలి. వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందు ముందుకి. ఇవన్నీ పరంగా గూడా మనం చూడండి 28 డేస్ మనకి రీఇన్వెంట్ ప్రోగ్రామ్‌లో గాని, మెగా సమ్మిట్ ప్రోగ్రామ్ కోసం అందరూ ఉదయం మార్నింగ్ 5-7 2 అవర్స్ అఖండ ధ్యానం చేస్తున్నారు. దాని తర్వాత మాస్టర్స్ ఏ స్టేట్‌గా ఆ స్టేట్‌కి ఒక్కొక్క ప్రతినిధిగా అందరిని ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టింది. ఇదొక అద్భుతం. మరి ఈవినింగ్ నైట్ టైమ్ 9-10:30 ప్రోగ్రామ్‌లో హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అయిన తర్వాత ఒక్కొక్క స్టేట్ నుంచి ఇద్దరిద్దరు పరిచయం చేస్తున్నారు. ఆ పరిచయం చేయడం ఒకటి. అది కాకుండా సీనియర్స్ అందరిని తీసుకొచ్చి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 7 మినిట్స్ మెడిటేషను. అందరూ సబ్జెక్ట్ ఎంతైనా చెప్పగలరండి. రోజు రోజు చెప్పగలరు. కొన్ని గంటలు చెప్పగలరు. ఒక పూట వన్ డే వర్క్‌షాప్ చేయగలరు. ఎంతో నాలెడ్జ్ ప్రతిసారి నుంచి చాలా వచ్చింది మరి. మరి ముందుగా మనం నిజం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్ క్వెషన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పాను గానీ, ముందు మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, మరి మరి ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులుగా పీఎంసీ ఛానెల్‌ని మనకి అందరికి ఒక మహాభాగ్యంగా అందించి, దాని ద్వారా దేశ విదేశాలకి ఈరోజు ధ్యానం అనేది, జ్ఞానం అనేది విశేషంగా ఎళ్తుందంటే మరి పీఎంసీ ఛానెల్ ద్వారానే. పత్రి సార్ యొక్క కల, మూడవ కన్నులాగా ఎప్పుడు ప్రతి క్షణం సత్యదర్శనం అని ఇలా అన్నిటికీ నేను ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు డైరెక్ట్ క్వెషన్ అడగగానే ఆన్సర్స్ చెప్పేసాం గానీ, ఎస్. ఆయన లేకుండా ఈ ధ్యాన జగత్తులో భాగంగా ఈ మెగా సమ్మిట్స్ లేవు. మనందరి కలయిక లేదు. మనం ఏది మాట్లాడినా పత్రి సార్ ఉంటారు. వారి ద్వారానే వారి శక్తితోనే నడుస్తూ ఉంటాం మేడం. ఇది ట్రూ. మీరు చెప్పినట్టు మేడం పరి వారు ఏంటంటే వారి ఉద్దేశం మరి ప్రజెంట్ సీనియర్ మాస్టర్స్ అందరం మాస్ లెవెల్లో ఇండియాలో నడిపిస్తున్నాం కానీ కొంచెం ఇంటెలెక్చువల్స్కి నేటి తరానికి ఒక వెల్ ఆర్గనైజ్డ్గా వెళ్ళాలనేదే డ్రీమ్ అయి ఉంటుందనేది మీరు చాలా బాగా చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇంటెలెక్చువల్స్కి రీచ్ అవ్వాలి. అప్పుడు జీసీఎస్ అని పెట్టేవారు సార్, గ్లోబల్ సమిట్స్. తర్వాత మనకు ఐఎఫ్ఎస్ఎస్ అని పెట్టారు. సో అలా మనం ఇట్లా ఈ గ్లోబల్ ఈవెంట్స్ ఇండియాలో కూడా వేరియస్ ప్లేసెస్లో జరగడం వల్ల ఇంటెలెక్చువల్స్ రావడం, నేటి తరానికి ముఖ్యంగా అందించడం మన బాధ్యత మేడం. సో ఇది చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు. సో మేడం, పిరమిడ్ వ్యాలీలో ఏమేం జరగబోతుంది జూన్ 18 నుండి 21 వరకు? ఏమేం కార్యక్రమాలు ఉంటాయి? ఎవరెవరు వస్తున్నారు? మీ పాత్ర ఏంటి మేడం ఈ సమిట్లో? నా పాత్ర అయితే నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ టైంకే నేను జులైలో 13థ్ మళ్ళీ యూఎస్‌కెళ్తున్నానండి. జులై నుంచి నేను డిసెంబర్ వరకు అక్కడే ఉంటాను. ఇంకా అలాగా కొంచెం దగ్గరగా అయిపోయింది కాబట్టి నేను మెయిన్‌గా ఇంకా కీలకమైన పాత్ర లేతే ఇంకా ఎక్కువ టైం పెట్టలేకపోతున్నాను గానీ, ఒక జస్ట్ 2-3 డేస్ వరకు వస్తున్నాను. లేకపోతే ఇంకా ఈ వాలంటీర్స్ వర్క్ చేయడానికి అక్కడ 3 డేస్ ఏంటండి. ఒక 3 డేస్ ముందుగా ఉండాలి. మన ధ్యానమా చక్రాలకి, పత్రిజీ బుద్ధ పౌర్ణమికే నేనెప్పుడూ 2-3 డేస్ ముందెళ్ళేదాన్ని. అలాంటి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఒక 2 డేస్ ఉండేదాన్ని. సార్ ఉండేటప్పుడు ఎక్కువగాను. గురు పౌర్ణమికి అన్నిటికిని. కానీ ఈసారి మాత్రం ఒక 2-3 డేస్ మాత్రం వెళ్ళడం జరుగుతుంది. మనకి స్టేట్ వైస్‌గా పిలవడం, ఈ నైట్ టైమ్ వర్క్‌షాప్‌లప్పుడు, క్లాస్‌లప్పుడు పిలవడం చేస్తున్నాము. దీనికి ఎక్కువగా వాలంటీర్స్ చేయడానికి ముందు రావాలండి అందరూను. ముందు ఒక సంఘీభావంగా అందరూ కలిపి ఒక ఏకత్వంతో ఒక టీమ్. పిరమిడ్ వ్యాలీ ఎప్పుడు గూడా ఆర్గనైజర్‌గా జరుగుతదండి. ప్రోగ్రామ్ మనం చూస్తాం కదా! బుద్ధ పౌర్ణమికి వాటికిని. ఇప్పుడు సాగర్ గారైతేనేమి, చంద్రశేఖర్ అయితేనేమి, శ్రేయాన్స్ గారైతేనేమి అక్కడ అందరూ యూనిటీగా వాళ్ళందరూ ఒక వెల్‌గా వెల్ ప్లానెడ్‌గా చక్కగా చేస్తారు. అలాగే ఈసారి గూడా మరి అన్ని స్టేట్స్ నుంచి ముఖ్యంగా అందరిని తీసుకుంటుంది వాళ్ళందరూ 2 డేస్ ముందే వస్తారు. మరి నేను గూడా ఈసారి మరి 18 ప్రోగ్రామ్ అంటే 16ని వెళ్తే ఒక 2 డేస్ ముందే వెళ్ళాలని అనుకున్నాను. ఎందుకంటే తర్వాత 18, 19 నుండి 20ని వచ్చేస్తాను నేను. చెల్లి ఆళ్ళ పాప మ్యారేజ్ ఉంది కాబట్టి లేకపోతే నేను పూర్తిగా ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉండాలి అసలు చెప్పాలంటే. ఇదొక చాలా అద్భుతమైన ఒక అద్భుతమైన మార్పు అని చెప్పాను. మార్పుకు హారతి చెప్పేవారు సార్. ఏది జరుగుతున్నా మన మంచికే. అయ్యో! రేపు మొన్నే కదా బుద్ధ పౌర్ణమి అయిందండి. నిన్నే కదా ధ్యానమా చక్రం అయింది. మళ్ళా ఇదెందుకు? అని ఎప్పుడు అది లేదండి. ఎందుకంటే 13 వ్యక్తిగత సూచనలు సార్ చెప్పారు గదా! 18 ఆదర్శ సూత్రాలతో పాటు 13 వ్యక్తిగత సూచనలు. ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నారన్నప్పుడు ఫస్ట్ యెస్ అని చెప్పడం. దానికి మన వంతు ఏం చేయాలన్నది. తన్, మన్, ధన్ 3 రకాలుగా గూడా మన సహాయ సహకారాలు అందించాలి అన్ని రూపాలుగా గూడాను. మన యొక్క ఆహ్,
ఆ ఎనర్జీస్ ఫస్ట్ మెయిన్ ముఖ్యంగా ఆ ఎనర్జీస్ అండి. అందుకే తను చాలా ప్లాన్‌గా 21 డేస్ థర్డ్ అవుతుంది. ఈ వేళతో లాస్ట్ అయిపోద్ది 3 రీఇన్వెంట్ ప్రోగ్రామ్స్‌లోని చాలా మంది యూత్ కనెక్ట్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. మరి ఈసారి మూడోది మాత్రం పూర్తిగా ఒక కొత్త పందాలు జరుగుతుంది. చెప్పాను కదా! రోజుకొక 3, 4 మెంబర్స్‌ని మాస్టర్స్‌ని తీసుకొని సీనియర్ మోస్ట్ మాస్టర్స్ తీసుకొని ఒక 7 మినిట్స్‌లో వాళ్ళ యొక్క ఏదైతే పిఎస్ఎస్ నుంచి ప్రతిసారి నుంచి తెలుసుకున్న విషయాలు, జ్ఞానాన్ని ఒక 7 మినిట్స్‌లో ప్లానింగ్‌గా చెప్పడం చూడండి. అంటే మనం ఎంతసేపు మాట్లాడినా, ఎంత సబ్జెక్ట్ మాట్లాడినా గాని అంతటిని ఏర్చి కూర్చి విషయాన్ని ఎసెన్స్‌ని అంటే రిఫైన్డ్ అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడాము, దాన్ని ఇప్పుడు రిఫైన్డ్గా అందించడం అనేది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది మేడం. సో మేడం, మరి ఇప్పుడు ఎవరు రావచ్చు దానికి? అంటే ఎవరైనా రావచ్చా, లేకపోతే ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా ఆ ప్రోగ్రామ్కి? పిఎస్ఎస్ మూవ్‌మెంట్ వ్యక్తులు మాత్రమే రావాలని కూడా ఎక్కడ రూల్ లేదండి. ఏ ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళైనా ఈ లోక కళ్యాణం జరగడంలో అందరూ భాగస్వాములే. ఎవరైతే ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి మనకి. పిఎస్ఎస్ఎం అంటేనే ఒక గొప్ప కలయిక. అది నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం అని సార్ గూడా చెప్పారు చాలా సార్లు. మన పిరమిడ్ యొక్క ఆకారం కూడా చూడండి. కింద అనేకంగా ఉంటుంది. 4 కోణాలతోని, పైన ఏకత్వం. అది సార్ నోటంటే సార్ చెప్పిన మాట. కిందన ఎలా ఉంటుందో క్వెషన్ వేసి సారు నేను అడిగినప్పుడు, "సార్ పిరమిడ్‌ని ఎందుకు ఎంచుకోవాలంటే కిందన అనేకం, పైన ఏకం మేడం. ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలొస్తాయి. మీరు ఇందాక చెప్పారు జీసీఎస్ అని, మనకి ఈ ప్రోగ్రామ్స్ ఐఎఫ్ఎస్ఎస్ అని ఇవన్నీ అయ్యాయి కదా! అలాగా వేరే రమణ మహర్షి వాళ్ళు కావచ్చు, రవిశంకర్ గురూజీ వాళ్ళు కావచ్చు, మరి బ్రహ్మకుమారిస్ కావచ్చు, మరి జైన్ సంస్థ వాళ్ళు కావచ్చు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలది. మనం పక్క వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళే బాధ్యత కూడా మనకుందండి. వాళ్ళంతలో వాళ్ళు మూవ్‌మెంట్‌లో లేరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం విరివిగా వాళ్ళందరికీ తెలియజేసి, కొత్త వాళ్ళు కూడా తీసుకువెళ్ళాలి ఈ ప్రోగ్రామ్‌కి. ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు. ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చండి. దీంతో ఏమీ సంబంధం లేదు. ఆల్ రైట్ మేడం. ఖచ్చితంగా అది లేడీసా, జెంట్సా అంటే ఇంక అకామిడేషన్ ఇంకా మనకు తక్కువుంది. అక్కడ మ్మ్. బెంగుళూరులో చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి మనకి చాలా ప్రాపర్‌గా మనకి అన్నీ రెడీ అయిపోతాయి కాబట్టి ఇంకెంత జనం వచ్చినా గూడా ఇంకా అద్భుతమే అది. అందరూ వెళ్ళాలని ఇప్పటికే అందరూ సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పట్టి పెట్టినా గాని మెగా సమిట్‌కి మేము వెళ్తున్నాం. మేము ఇలా ఎళ్తున్నాం, అలా ఎళ్తున్నాం అని చెప్తున్నారంటే అందరికి అంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చిందండి. నిజం మేడం. ఇంతకుముందు మనం బుద్ధ పౌర్ణమి ధ్యాన మహా యజ్ఞాలు చక్రాలు జరిగే టైంలో కూడా 2012కు ముందు అసలు బుద్ధ పౌర్ణమి అంటేనే ఫస్ట్ సెలబ్రేషన్ మనకి. పిరమిడ్ వ్యాలీకి సమ్మర్లో వెళ్ళి అద్భుతంగా పత్రిసార్ ఆధ్వర్యంలో ఉండేవారం. కానీ ఇన్ని సంవత్సరాలు నిజంగా అది మిస్ అయ్యాం. మళ్ళీ మెగా మెడిటేషన్ సమిట్తో ఓ పిరమిడ్ వ్యాలీ ఆ జ్ఞాపకాలతో వెళ్ళడానికి అందరూ నిజంగా రెడీ అవుతున్నారు. సో అందరికీ అకామిడేషన్ అవన్నీ ఏర్పాట్లు ఉన్నాయా మేడం? ఎంట్రీ ఫీజు ఏమైనా ఉందా మేడం? అంటే గ్లోబల్ ప్రోగ్రామ్స్కి ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి కదా. అమౌంట్ ఉన్నాదని నేను వినలేదు. ఇది ఒక వర్క్‌షాప్ అనో, ఒక ఒక లిమిటేషన్ కాకుండా వాళ్ళు అలా నా ఉద్దేశం కూడా అలా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఓపెన్‌గా అలా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చూసి, దాన్ని చూసి రెస్పాండ్ అయిన వాళ్ళు, దాన్ని చూసి చక్కగా స్పందించి ఇచ్చేవాళ్ళు గూడా ఎక్కువ మందుంటారు మనకి. ఆ ఏర్పాట్లు గావచ్చు, ఆ కార్యక్రమాన్ని చూసి ఆ ఆనందంతో చెప్పాలంటే ఎంతో మందికి రీచ్ అవ్వాలని ఎన్నో రకాల అంటే సబ్జెక్ట్‌తో పాటు నాలెడ్జు అండ్ ఆనందం అండ్ కల్చరల్స్ మొత్తం అన్నీ, కరెక్ట్. అన్నిట్లో అవన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఎక్కడెక్కడి నుంచో అన్ని స్టేట్స్ నుంచి రప్పించడం. ఏదో ఇక్కడ కర్ణాటక అంటే కర్ణాటక ప్రోగ్రామ్ అని. మరి వశిష్ఠ గౌతమి చుట్టుపక్కల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కాకుండా. అలాగే మనం హైదరాబాద్ నుండి ఎక్కువ చుట్టుపక్కల తెలంగాణ వస్తారు. అక్కడక్కడ చుట్టుపక్కలంతా మొత్తం కొన్ని స్టేట్స్ వస్తున్నాయి. మెగా సమ్మిట్ అలా కాదు కదా! ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తున్నారు కాబట్టి అకామిడేషన్స్ బుద్ధ పౌర్ణమికైతే చాలా మంచి ప్రాపర్‌గా తయారు చేశారండి. టెంట్స్ అవి ఏసి చాలా పకడ్బందీగా ఏ వర్షం వచ్చినా గాని ఏదైనా నాకు 3 సంవత్సరాల తర్వాత మన బుద్ధ పౌర్ణమికి వెళ్ళడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా చేశారు. అకామిడేషన్‌కైతే మనకేదో లోటు లేదండి. అయితే పెయిడ్ అకామిడేషన్ తీసుకోవడం కొంతే మనకు లిమిటేషన్ ఉందక్కడ. ఫ్రీ అకామిడేషనే మరి వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంట నాకు తెలిసి. మరి ఇంకా బయట పక్కన గూడా మనం వెళ్లి తీసుకోవడానికి గూడా అక్కడ అకామిడేషన్స్ అవి దానికి ఏ ఏర్పాట్లు విభాగం చేస్తారు. ఆ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఎస్ మేడం. అసలు మనం ఇక్కడ గెస్టులంతా వివిధ దేశాల నుండి కూడా వస్తున్నారా మేడం? యెస్ అండి. మ్మ్. తప్పకుండా కొన్ని స్టేట్స్ నుంచి, కొన్ని దేశాల నుంచి వస్తున్నారండి. మరి అక్కడ వర్క్ చేస్తుంది కదా! గ్లోబల్ లెవెల్‌లో. ఎంత వర్క్ చేస్తున్నారంటే తను, తను ఇంతవరకు తను సింగిల్‌గా ప్రతిసారి నుంచి అక్కడికెళ్ళిన తర్వాత తను జాబ్ చేసుకుంటూ, తర్వాత సార్ ఉన్నప్పుడే జాబ్‌ని కూడా రిజైన్ చేసేసి, అంటే 24/7 ఇంకా ఆ పని మీదే. తన ఫ్యామిలీని చూసుకుంటూ, ఈ లోక కళ్యాణం కోసం తను వర్క్ చేయడం అన్నది. ఏ స్టేట్స్ ఆ స్టేట్ చేస్తున్నారక్కడ.
డాలస్ లో ఒక పెద్ద టీం ఉంది, అట్లాంటా పెద్ద టీం ఉంది, చెప్పాను కదా, రాలీ అని, మరి వర్జీనియా అని, హూస్టన్, ఆస్టిన్, శాన్ ఆంటోని, అన్ని చాలా పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయండి. కాకపోతే పని ఏంటంటే అందరిని టచ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి తనకి తనతో వెన్నుంటి ఈ మెగా సమ్మిట్స్ కి ఏదైతే జరుగుతున్నాయి, 3 కార్యక్రమాలు యుఎస్ లో జరిగాయి కదా. మరి మనకి జరిగిన కార్యక్రమాల్లోని మెయిన్ మనకి అక్కడ చాలా మంది పరిచయం అయ్యారు, కొత్త కొత్త వేరే వేరే ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు. మన పిఎస్ఎస్ మూవ్మెంట్ మనం ఎప్పుడు ఉన్న వ్యక్తులే కాకుండా బయట బయట వాళ్ళు కూడా ఎంతో మంది. వాళ్ళలో కొంతమంది ఖచ్చితంగా అన్ని అన్ని కంట్రీస్ నుంచి ఒక 10, 15 మందిని నేను ఇప్పటికి విన్నదండి. నేను ఇప్పటికి విన్నది 10, 15 మంది వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు. ఇప్పుడు జనాలు ఇంకా అది కూడా పెరగొచ్చు కూడా. ఒక 50 ఎస్. మెంబర్స్ వరకు కూడా రీచ్ అవ్వచ్చు నాకు తెలిసి. అంటే మనం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ యొక్క, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడంటే మనం నేషనల్ లెవెల్లో మన రీజనల్ లాంగ్వేజ్లో మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మొత్తం గ్లోబల్గా ధ్యాన జగత్తులో భాగంగా వరల్డ్ వైడ్గా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ మీట్ అయ్యి మనం షేర్ చేసుకుంటాము అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది మేడం. సో అల్టిమేట్ అన్ని ఏర్పాట్లు ఉండడం, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటే అసలు మనకు అది ఒక గొప్ప ప్లేస్ మేడం, అందులో డౌటే లేదు ఇంకా. సో ఫైనల్గా మీ మెసేజ్ మేడం. అది మామూలు ప్లేస్ కాదండి, అది ఒక శంబాల. సార్ చెప్పేవారు అది ఒక శంబాల అంటే మనకి ఆ యూనివర్స్ పవర్ అనేది ఆ శంబాల కనెక్టివిటీ అని చెప్పేవారు సార్. సార్ ఏది చెప్పినా గాని దాంట్లో చాలా చాలా అద్భుతమైన, మనకప్పుడు అర్థమైనా, అర్థం కాకపోయినా దానికొక పెద్ద చాలా విశేషమైన జ్ఞానం, విశేషమైన ఒక అర్థం, పరమార్థం ఉంటుందండి. ఎప్పుడు సార్ అనేవారు, ఇది శంబాలకి కనెక్టివిటీ అని చెప్పేవారు. శంబాల అంటే మనం అది ఎక్కడో హిమాలయస్‌లో ఉంది, లేతే ఇంకెక్కడో ఉంది, ఏ లోకంలో ఉందనేది ఆ తర్వాత పెట్టుకుంటే, ఒక యూనివర్స్ మహాతర్ బాబాజీ, ఓ పరమ గురువుల యొక్క ఎనర్జీ అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళందరి యొక్క ఎనర్జీస్‌తోని మరి పిరమిడ్ వ్యాలీ అనేది ఒక ప్రకృతి ఒడిలో, ఒక వ్యాలీ అనేది, పిరమిడ్ వ్యాలీ అనేది ప్రకృతి ఒడిలో ఒక అమ్మలాగా అందరిని ఆహ్వానిస్తుంది. మరి అక్కడ మనం చేస్తున్న ఈ మెగా సమ్మిట్‌కి ప్రతి ఒక్కరూ రావాలండి. ఈ ఫస్ట్ మెగా సమ్మిట్ కదా. మనం ఫస్ట్ కర్నూలులో ధ్యాన యజ్ఞం 3 రోజులు యజ్ఞం చేసుకున్నాం. ఎంతో అద్భుతంగా అప్పుడు. కొత్తదనం ఎప్పుడు కూడా ఫస్ట్ మనం బెంగుళూరు వ్యాలీలో కూడా పండగలాగా ఆ కుటీరాలేసుకొని అందరూ గూడా ఆ వాకిట్లో కూర్చున్నట్టుగా అదంతా ఒక స్వీట్ మెమోరీస్ మనం ఆ ట్రెక్కింగ్స్ చేసేవన్నీ. ఇది గూడా ఫస్ట్ మెగా సమ్మిట్ కాబట్టి అందరూ గూడా విశేషంగా రావాలండి. అందరూ వాలంటీర్స్ చేయాలి. మన యొక్క సహాయ సహకారాలన్నిటిని అందించాలి. ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా తన్, మన్, ధన్. అది నాట్ ఓన్లీ కర్ణాటక వాళ్ళు చేస్తున్నారు. ఇది బెంగుళూరు వ్యాలీ కదా అని అనుకోకుండా దానికొక ప్లేస్ కావాలి మనకి. ధ్యాన మహాచక్రాలకి ఎలా అయితే మహాయాగాలకు మనం మన కైలాసపురి మహేశ్వర మహాపిరబడినది, అంత పెద్ద ప్లేస్ మనకి ఉంది. ఇప్పుడు సెకండ్ వనరులుగా మనకి 40 ఎకరాస్‌లో మనకి పిరమిడ్ వ్యాలీ ఉంది. ఆ ప్లేస్ ఎంచుకోవడం జరిగింది. అది కొంచెం మనం అనుకుంటున్నాం కార్పొరేట్ లెవెల్‌లో జరగాలంటే అప్పుడు కొంచెం ఆ బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ కూడా కరెక్ట్ ప్లేస్ అని నాకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇది ఢిల్లీ గాని, ఇంకా ముందు ముందుకు ఏ స్టేట్స్ వెళ్తుందో మరి వెళ్తుందని నాకు తెలుస్తుంది. అది తప్పకుండా అందరూ రావాలండి. అన్ని స్టేట్స్ నుంచి రావాలి. అయ్యో! మనం కాదు కదా! అది అంతా ఇంగ్లీష్ వాళ్ళు. ఇదొక డౌట్ ఉందండి, నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిన జ్ఞానంతో. అది అంతా ఇంగ్లీష్ కదమ్మా! స్పీచెస్ ఇస్తారట కదా! మనకేం అర్థం అవుతదమ్మా! మనమేం వెళ్తాం తెలుగు వాళ్ళమి. తెలుగోళ్ళ ప్రోగ్రామ్ కాదు కదా! అన్నారు. ఎప్పుడు భాషతో సంబంధం లేదండి. ఆత్మ జ్ఞానానికి ఎప్పుడు భాషతో సంబంధం లేదని నేను పూర్తిగా నమ్ముతాను దాన్ని. అలా కాకపోతే మరి నేను మెగా సమ్మిట్ 3 ప్రోగ్రామ్‌కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి అట్లాంటా కూడా వెళ్తున్నాము. భాష కన్నా భావం చాలా ఇంపార్టెంట్. ధ్యాన జగత్ కావాలి అని ప్రతిసారి ఏదైతే కలకన్నారో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్. ఒక లక్ష్యాన్ని మనకు నిర్దేశించి ఎప్పుడైతే ఇచ్చారో ఆ లక్ష్యంలో మనందరం భాగస్వాములమే. మరి మన ఆలోచన అక్కడ అడుగు పెట్టాలండి. మన ప్రెజెన్స్ ఉండాలి. అదే మేడం, మన ప్రెజెన్స్ అక్కడ ఉన్నప్పుడు వారితో సాంగత్యంతో భాష సంబంధం లేదు. వండర్ఫుల్గా చెప్పారు. భాషతో సంబంధం లేకుండా ఆ భాషతో సంబంధం భావంతో లేదు. భాషతో సంబంధం లేదు. ఎస్, సోల్ కనెక్షన్ కోసం వెళ్ళాలి. వండర్ఫుల్ మేడం. అక్కడ మౌనంగా మనం ఉన్నా చాలు, భాషతో లేకుండా చక్కగా మనతో మన సోల్‌తో కనెక్ట్ అయ్యి అక్కడ ఉండాలి. మన ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ నేను మేడం. సార్‌ని ఒకసారి అడిగాను నేను. సార్ నాకు ఏ భాష రాదు కదా! మీరు వేరే వేరే దేశాలు ఎళ్ళాలి అట్లా అన్నప్పుడు అనుకుంటే, భాషతో ఏముంది మేడం, మనం ఏ ప్లేస్‌లో అడుగు పెడితే ఇలాగే చెప్పారండి. మనం ఏ ప్లేస్‌లో అడుగు పెడితే ఆ ప్లేస్‌లో ఎన్నో చేంజెస్ వస్తాయని చెప్పారు. అది నాట్ ఓన్లీ ప్రతిసారి అడుగు పెడితేనే అనుకోలేదు చూడండి. చాలా మంది గురువులు ఏమంటారు? బాబా అడుగుపెట్టారు. జీసస్ అడుగుపెట్టారు గొప్పగా చెప్తాం మనం. కానీ ప్రతిసారి వారికేం నేర్పించారు? నేను అడుగు పెడితే అవుతదని చెప్పడం కాదు.
మీరు ఎస్. కూడా అడుగుపెట్టారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కిందనమాట ఆ విషయం. నేను ప్రతిసారి అమెరికా వెళ్ళేటప్పుడు అదే ధ్యాసతో వెళ్తానండి. ఎస్ ఇప్పుడు అండి. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పటికి సెకండ్ టైమ్‌కి, థర్డ్ టైమ్‌కి, ఇప్పుడు ఫోర్త్ టైము. ఇది నేను మూడోసారి ఎళ్ళడం. కానీ ఎన్ని అద్భుతమైన చేంజెస్ చూస్తున్నామంటే, హ్మ్. ఆహా! అనిపిస్తుందసల. అదే మేడం. మన ద్వారా ఏమి జరిపించబడాలో అది జరిపించడం కోసం మనం వెళ్ళాలి. మన ప్రెజెంట్ అంతటా ఉండాలనేది మీరు చాలా అల్టిమేట్‌గా చెప్పారు మేడం. మీ మెసేజ్ అంతటికి వెళ్ళాలి. మన అడుగు అక్కడ పెట్టాలి అనేది అల్టిమేట్ మేడం. సో, థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ థాంక్ యూ యూ. అండి. టీఎంసీ ఛానెల్‌కి మరి జగద్గురు పత్రిజీ యొక్క పాద పద్మాలకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, ఆ జగద్గురు చెప్పిన బాటలో మనందరం మనసా, వాచా, కర్మణ ప్రయాణం చేయడమేనండి మనందరి యొక్క లక్ష్యం. లక్ష్యాలు ఆయన నిర్దేశించారు. ఆ లక్ష్యంతో మనం అడుగుడి, మన చివరి శ్వాస వరకు వెళ్ళడమే మన పనండి. సో, ఇది మిత్రులారా విన్నాం గదా! మెగా మెడిటేషన్ సమిట్ జూన్ 18 నుండి 21 వరకు జరగబోతుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు మనకు ఇంటర్నేషనల్ వివిధ దేశాల నుండి ఆధ్యాత్మిక శాస్త్రం మీద పరిశోధన చేసిన వారి యొక్క అనుభవ జ్ఞానాలు వినబోతున్నాం మనం. సో, అవి విని అద్భుతంగా మనం భావన ఆహ్, సజ్జన సాంగత్యం ఎక్కడైనా అవసరమే. మనం ఆ ప్లేస్‌కి వెళ్ళడం ఎంత అద్భుతమో, ఎంత అవసరం అనేది మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారో. కాబట్టి మిత్రులారా, మనందరం మెగా మెడిటేషన్ సమిట్ 1 ఇండియాలో జరుగుతుంది. మనందరం వెళ్లి మన శక్తిని అక్కడ అందించి, మనం అందరితో సజ్జన సాంగత్యం చేసి రావాలని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.